భారత పోలీస్ దళంలో చేరడం చాలామంది యువతకు అదొక కల, ఒక పెద్ద ఆశయం. దేశానికి సేవ చేయాలనే ఆ కోరిక చాలా గొప్పది. సరే, మరి ఆ కలను నిజం చేసుకోవాలంటే ఏం చేయాలి? దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. పోలీసాఫీసరై దేశానికి సేవ చేయాలి. ఈ ఆలోచన మనసులోకి రాగానే తెలియని గర్వం, బాధ్యత కలుగుతాయిగదా. ఆ యూనిఫామ్, దాని వెనకున్న గౌరవం, సమాజానికి రక్షణగా నిలబడాలన్న తపన, ఇవన్నీ చాలా గొప్ప విషయాలు. మరి ఆ దారిలో ఎలా అడుగులు వెయ్యాలో మనం ఇప్పుడు అన్వేషిద్దాం. పోలీస్ ఫోర్స్లోకి ఎంటర్ అవడానికి చాలా దారులున్నా ముఖ్యంగా 2 ఎంట్రీ పాయింట్స్ చాలా పాపులర్. అవే కానిస్టేబుల్ ఇంకా సబ్ ఇన్స్పెక్టర్. ఈ రెండింటి గురించి మనమిప్పుడు వివరంగా మాట్లాడుకుందాం. ఒక విధంగా చెప్పాలంటే కానిస్టేబుల్ పోస్ట్ అనేది పోలీస్ డిపార్ట్మెంట్కి ఫౌండేషన్ లాంటిది. గ్రౌండ్ లెవెల్లో ఉండి లా అండ్ ఆర్డర్ని చూసుకునేది వీళ్లే. అదే సబ్ ఇన్స్పెక్టర్ విషయానికొస్తే ఇదొక లీడర్షిప్ రోల్. అంటే ఇన్వెస్టిగేషన్ చేయడం, టీంని మేనేజ్ చేయడం, డైరెక్ట్ సూపర్విజన్ ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఒకటి పునాది అయితే మరొకటి దానిపైన ఉండే కీలకమైన నిర్మాణం అన్నమాట. సరే, మరి ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలంటే ఉండాల్సిన అర్హతలేంటి? అసలు ఎవరు ఎలిజిబుల్? ఇది చాలా ముఖ్యమైన మొదటి స్టెప్ కదా. వాటి గురించి ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. ఈ 2 పోస్టులకి ఎడ్యుకేషన్, ఏజ్ లిమిట్లో చాలా తేడా ఉంది. కానిస్టేబుల్ పోస్ట్కైతే 10th లేదా ఇంటర్ పాస్ అయి ఉంటే చాలు. వయసు సాధారణంగా 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. అదే సబ్ ఇన్స్పెక్టర్ అవ్వాలంటే ఖచ్చితంగా గ్రాడ్యుయేషన్, అంటే ఏదైనా డిగ్రీ పూర్తి చేసుండాలి. ఏజ్ లిమిట్ కూడా 20 నుంచి 25 ఏళ్ల వరకు ఉంటుంది. అయితే గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే ఈ ఏజ్ లిమిట్స్ అనేవి రాష్ట్రాలను బట్టి కొద్దిగా మారొచ్చు. ఇంకో విషయమేంటంటే ఏజ్ రిలాక్సేషన్స్. అంటే రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు అప్పర్ ఏజ్ లిమిట్లో కొన్ని సడలింపులుంటాయి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీలకు చెందినవారికి వాళ్ల రాష్ట్ర ప్రభుత్వ రూల్స్ ప్రకారం ఈ రిలాక్సేషన్ వర్తిస్తుంది. సో నోటిఫికేషన్ వచ్చినప్పుడు దీన్ని ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. సరే, ఎలిజిబిలిటీ ఉంది. మరి సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఇదొక రకంగా చెప్పాలంటే 4 దశల అగ్ని పరీక్ష లాంటిది. అంత ఈజీ కాదు, కానీ సరైన ప్రిపరేషన్తో ఖచ్చితంగా సాధించొచ్చు. ఆ దశలేంటో ఇప్పుడు చూద్దాం. చూశారుగా, యూనిఫామ్ వేసుకోవడానికి దారి ఇది. మొత్తం 4 స్టెప్స్. ఫస్ట్ రిటన్ ఎగ్జామ్, అంటే రాత పరీక్ష. అందులో పాస్ అయితే నెక్స్ట్ ఫిజికల్ టెస్ట్స్, ఆ తరువాత మెడికల్ ఎగ్జామినేషన్, ఫైనల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఈ 4 గేట్లు దాటితేనే జాబ్ చేతిలో ఉంటుంది. మొదటి దశ రిటన్ టెస్ట్. ఇందులో మెయిన్గా ఏముంటాయంటే జనరల్ నాలెడ్జ్, రీజనింగ్ అండ్ లాజిక్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంకా కరెంట్ అఫైర్స్. అంటే దేశంలో, ప్రపంచంలో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవాలి. ఇది అభ్యర్థుల మెంటల్ ఎబిలిటీని టెస్ట్ చేసే స్టేజ్ అన్నమాట. రిటన్ టెస్ట్ పాస్ అయ్యాక వచ్చేది అసలైన ఫిజికల్ ఛాలెంజ్. ఈ స్టేజ్లో రన్నింగ్, లాంగ్ జంప్ లాంటివుంటాయి. అంతేకాదు, కరెక్ట్ హైట్, చెస్ట్ మెజర్మెంట్స్ కూడా చూస్తారు. ఎందుకంటే పోలీస్ జాబ్ అంటే కేవలం తెలివితేటలు కాదు, ఫిజికల్గా కూడా చాలా ఫిట్గా ఉండాలి. ఫీల్డ్లో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవాలి కదా. ఓకే, ఈ కష్టమైన సెలెక్షన్ ప్రాసెస్ అంతా దాటి జాబ్లో చేరితే ఆ తర్వాత లైఫ్ ఎలా ఉంటుంది? జీతం, కెరియర్ గ్రోత్, ఇలాంటి విషయాలన్నీ ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. కానిస్టేబుల్ జాబ్లో స్టార్టింగ్ శాలరీ చూసుకుంటే నెలకి సుమారుగా 25,000 నుంచి 40,000 రూపాయల వరకు ఉంటుంది. ఇది బేసిక్ మాత్రమే. దీనికి అదనంగా గవర్నమెంట్ ఇచ్చే అలవెన్సులన్నీ కలుపుకుంటే ప్యాకేజ్ ఇంకా బావుంటుంది. ఇక సబ్ ఇన్స్పెక్టర్ శాలరీ విషయానికి వస్తే ఆబ్వియస్గా ఇంకా ఎక్కువ ఉంటుంది. బాధ్యతలెక్కువ కదా. స్టార్టింగ్లోనే నెలకి 45,000 నుంచి 60,000 రూపాయల వరకు ఉంటుంది. దీనికి కూడా అలవెన్స్లు యాడ్ అవుతాయి. గ్రాడ్యుయేషన్ లెవెల్ పోస్ట్ కాబట్టి ఈ తేడా కనిపిస్తుంది. సాలరీ మాత్రమే కాదు, కెరీర్ గ్రోత్ కూడా చాలా బావుంటుంది. ఉదాహరణకి, ఒకరు సబ్ ఇన్స్పెక్టర్గా జాయిన్ అయ్యారనుకుందాం. అక్కడి నుంచి ప్రమోషన్ మీద ఇన్స్పెక్టర్ అవ్వొచ్చు. ఆ తర్వాత డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్, పర్ఫార్మెన్స్ బట్టి ఏకంగా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, అంటే డిఎస్పీ స్థాయికి కూడా వెళ్ళొచ్చు. అదొక మంచి కెరియర్ పాత్. సరే, ఈ జాబ్స్కి ఎక్కడా ఎలా అప్లై చేయాలి? పోలీస్ రిక్రూట్మెంట్ అనేది స్టేట్ లెవెల్లో జరుగుతుంది, సెంట్రల్ లెవెల్లో కూడా జరుగుతుంది. సో ముందుగా ఏ ఫోర్స్లో చేరాలనుకుంటున్నారో నిర్ణయించుకోవాలి. ఉదాహరణకు మన తెలుగు రాష్ట్రాల్లో, అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో టీఎస్పీఎస్సీ,
లేదా ఏపీపీఎస్సీ లాంటివి ఎగ్జామ్స్ పెడతాయి. ఇక్కడ ప్రిలిమ్స్, ఫిజికల్ టెస్ట్, మెయిన్స్ ఇలా 3 స్టేజులుంటాయి. కానీ కొన్ని రాష్ట్రాల్లో అంటే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర లాంటి చోట్ల డైరెక్ట్గా ఒకే ఎగ్జామ్ ద్వారా రిక్రూట్మెంట్ జరిగిపోతుంది. సో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పద్ధతి ఉంటుంది. ఇవి స్టేట్ పోలీస్ ఉద్యోగాలు. అలా కాకుండా సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్లో చేరాలనుకుంటే అంటే సిఏపిఎఫ్, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ లాంటి వాటిల్లో దానికి నేషనల్ లెవెల్లో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అంటే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది. ఈ నోటిఫికేషన్లు ఎప్పుడొస్తాయి? సాధారణంగా ప్రతి ఏటా లేదా 2 సంవత్సరాలకొకసారి వస్తుంటాయి. అందుకే ప్రిపేర్ అయ్యేవాళ్లు చాలా అలర్ట్గా ఉండాలి. అఫీషియల్ వెబ్సైట్స్ ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండటం చాలా ముఖ్యం. అంచనాల ప్రకారం 2025లో తెలంగాణ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక ఇలా చాలా రాష్ట్రాల్లో నోటిఫికేషన్లు వచ్చే అవకాశం బలంగా ఉంది. సో ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి ఇదే బెస్ట్ టైం అని చెప్పొచ్చు. ఇదంతా విన్నాక ఇప్పుడు అసలైన ప్రశ్న మన ముందుకొస్తుంది. ఈ సవాలుకు మనం సిద్ధంగా ఉన్నామా? ఎందుకంటే ఇది కేవలం ఉద్యోగం కాదు, ఒక బాధ్యత. ఎందుకంటే ఈ జాబ్లో సక్సెస్ అవ్వాలంటే కేవలం బ్రెయిన్ పవర్ సరిపోదు. దానికి తగ్గ స్టామినా, ధైర్యం కూడా కావాలి. తెలివితేటలు, శారీరక దారుఢ్యం, ధైర్యం ఈ 3 కలిస్తేనే ఆ యూనిఫామ్కి అసలైన అర్హత వస్తుంది. గుర్తుంచుకోండి, అసలైన సవాలు ఆ యూనిఫామ్ వేసుకోవడంలో కాదు, దాని గౌరవాన్ని నిలబెట్టడంలోనే ఉంది.